ఇక్కడ మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది చూడండి. ఇక్కడ గుమ్మాలు ఎత్తే చాలా హైట్ తీసుకున్నారు. ఇంచుమించు ఒక గుమ్మం హైట్ వచ్చేసరికి 8.5 ఫీట్ అయితే ఉంటుంది. 8.5 అడుగులు ఎత్తు తీసుకున్నారు చూడండి. చాలా హైట్ వచ్చాయి ఇక్కడ గుమ్మాల హైట్ అనేవి. ఫ్రెండ్స్, ఒకే చోట చాలా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంచుమించు మనకి ఇక్కడ ఒక 20 హౌసెస్ వరకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇందులో కొన్ని ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉన్నాయి. అండ్ అట్లాగే వెస్ట్ ఫేసింగ్లో కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇంటీరియర్ పరంగా కానీ అండ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ పరంగా చూడండి. ముందు కంప్లీట్ మొత్తం అంతా కూడా బ్రిక్ వర్క్ చేస్తున్నారు. తర్వాత స్లాబ్ అయితే వేస్తున్నారు. సో క్వాలిటీ పరంగా కానీ చాలా బాగున్నాయి హౌసెస్ అనేవి. సో ఈ హౌసెస్ అని చూపిస్తాను మీకు. ఎట్లా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ప్రైస్ ఎంత చెప్తున్నారు, ప్లానింగ్ ఏ మోడల్ ఇచ్చారు, అసలు ఎక్కడున్నాయి, ఇలాంటివన్నీ కూడా చెప్తాను వీడియోలోని. సో మీరు ఎవరైనా కూడా ఈ హౌసెస్ అనేవి తీసుకుందామని చెప్పి చూస్తుంటే కనుక ఈ వీడియో పూర్తి వరకు చూసి అన్నీ తెలుసుకుని కాంటాక్ట్ అవ్వండి. సో ఈ బయట చూడండి చిన్న చిన్న మొక్కలు అయితే పెంచుతున్నారు. ఇదంతా కూడా గార్డెన్ ప్లేస్ ఫ్రెండ్స్. ఇది మొక్కలు పెంచుకోవడం కోసం. ఇది టోటల్ ల్యాండ్ మొత్తం అంతా కూడా 22.5 అంకణాలు అయితే ఉంటుంది. అంటే 180 గజాల కింద చెప్పుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే 3.5 సెంట్ల కింద కూడా చెప్పుకోవచ్చు. ఇది అంతా కూడాని ఎంట్రన్స్లో ఒక ఆర్చ్ అయితే తీసుకున్నారు ఇక్కడ. అండ్ ఈ గేట్ కూడా తుప్పు పడడం అట్లాంటిది అయితే ఏముండదు. ఎస్ఎస్లో తీసుకున్నారు. అండ్ ఇది సగం స్లైడింగ్ ఇచ్చారు, సగం వచ్చేసరికి నార్మల్గా ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా స్లైడింగ్ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే డోర్ అనేది చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది. అండ్ పార్కింగ్లో మనకి కార్స్ కానీ బైక్స్ కానీ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు స్లైడింగ్కి వెళ్తే చాలా బాగుంటుంది. సో పార్కింగ్ ఏరియా అంతా కూడా మంచి హెవీగా టైల్స్ తీసుకున్నారు. అండ్ సీలింగ్ డిజైన్ కూడా ఒక ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చింది. అండ్ ఎగ్జాక్ట్గా ఈశాన్యం మూలన మనకి బోర్ అయితే వచ్చేసింది. అండ్ 2 ట్యాప్ పాయింట్స్ కూడా తీసుకున్నారు. సబ్మెర్సిబుల్ ఇచ్చారు బోర్ కూడాని. వాటర్ కూడా చాలా బాగుంటుంది. దీనికి ఇంటి చుట్టూరు కూడా ఓపెన్ ప్లేస్ అనేది చాలా బాగా ఇచ్చారు. అండ్ మనకి ఇది కొలతలు కూడా ఒకసారి మీకు చెప్తున్నాను చూసుకోండి. ఇది 26.5 అడుగులు వెడల్పు ఉంటుంది, 60 అడుగులు లోతు అయితే ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది. టోటల్గా 22.5 అంకణాలు. ఇది కట్టుబడి కూడా ఆల్మోస్ట్ మొత్తం వస్తుంది. మెయిన్ ఏంటంటే వీళ్ళు ప్రతి చోట మనం ఒక్కొక్క వాల్కి ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకున్నారు. వీళ్ళు ఆ టైప్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది నేను చూపిస్తాను మీకు లోపలికి వెళ్ళిన తర్వాత. అండ్ మెయిన్ డోర్ ఇదంతా కూడా టేక్ డోర్. ఇది లెఫ్ట్ సైడ్ ఇది ప్రింట్ డిజైన్ రావడం జరిగింది గ్లాస్ మీద. లోపలికి రాగానే మనకి ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ మనకి బుద్ధుడిది ఒక ఐడాల్ అయితే కనబడుతుంది. ఒక బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది. ఇక్కడ మొత్తం పిఓపితో చేయించారు వీళ్ళు. ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి. సైడ్స్ మొత్తం కోవ్ లైటింగ్ తీసుకుని ఇదంతా పిఓపి వర్క్. ఇది డిజైన్ అయితే బాగుంది. ఇది సో ఫ్లోరింగ్ అంతా కూడా గ్లాసీ ఫినిష్డ్ వెట్ఫైర్ టైల్స్. ఇవి ఒకసారి హౌస్ ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసరికి గుండ్లపాలెంలో అయితే ఉండడం జరిగింది. మన నెల్లూరు గుండ్లపాలెం అనే ఏరియాకి అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మనకి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి ఒక 15 గంటలు అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ స్కూల్స్కి కానీ అండ్ అట్లాగే ఏదైనా బ్యాంకులకి అండ్ అట్లాగే మార్కెట్లకి మెయిన్ కాలేజెస్కి ఇట్లాంటి అన్నిటికి కూడా దగ్గరలో అయితే ఉంటుంది ఈ హౌస్ అనేది. సో ఈ లేఅవుట్ కూడా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇది నుడా లేఅవుట్. 40 ఫీట్ రోడ్లు ఉంటాయి. అండ్ గ్రౌండ్ వాటర్ బాగుంటుంది. అండ్ పీస్ఫుల్గా కూడా ఉంటుంది మొత్తం లేఅవుట్ అంతాని. ఈ వాల్ చూసారా ఒక థీమ్ ప్యాటర్న్తో రావడం జరిగింది. వినాయక ఐడాల్స్ తోటి బాగుంది. ఈ విధంగా మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఒక 16 ఇల్లులు అయితే ఉంటాయి. టోటల్గా 16 హౌసెస్ అయితే ఉంటాయి. వెస్ట్ ఫేసింగ్లో ఒక 4 హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే ఉంటాయి. మీకు ఇంటీరియర్తో కావాలంటే ఇంటీరియర్తో చేంజ్ ఇస్తారు. ఇంటీరియర్ తర్వాత చేయించుకుంటామన్నా కూడా పర్లేదు. మీకు ఏది నచ్చితే తీసుకోవచ్చు. హౌసెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. టోటల్గా 20 హౌసెస్ ఉన్నాయి ఇక్కడ. సో కిచెన్ ఓపెన్ కిచెన్ వచ్చింది. ఫ్రంట్ ఓపెన్ ప్లేస్ అంతా కూడా డైనింగ్ ఏరియానే ఇది మొత్తం అంతాని. కిచెన్ చూసుకున్నట్లయితే కనుక 10x10 సైజ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ వాష్ బేసిన్ తీసుకున్నారు. అండ్ బ్యాక్ సైడ్ వాల్ అంతా కూడా ప్యాటర్న్ బాగుంది. ఇది రెగ్యులర్ వాల్ పేపర్ టైప్ కాకుండా డిఫరెంట్గా తీసుకున్నారు పుట్టి డిజైన్ తోటి. అండ్ ఇక్కడ టచ్ మిర్రర్ వచ్చేసింది.
సో కిచెన్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి, ఎంట్రన్స్లో ఈ ఆర్చ్ డిజైన్ కానీ వర్క్ కానీ చాలా ఉంటుంది. మనకి జస్ట్ అలా చెప్పుకుంటాం కానీ వర్క్ అయితే మాత్రం చాలా బాగా చేశారు వీళ్ళు. సో మనకి ఇక్కడ ఒక ట్యాప్ పాయింట్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ మొత్తం ఫినిషింగ్ అంతా కూడా హై గ్లాసీ ఫినిషింగ్ లుక్లోనే వచ్చింది. ఇక్కడ ట్యాప్స్ అన్నీ కూడా ప్లంబర్ కంపెనీ అయితే యూజ్ చేశారు వీళ్ళు. అండ్ వైరింగ్ కానీ స్విచ్చెస్ కానీ ఇవన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీ అయితే వాడడం జరిగింది. సో ఇలా మనకి బద్ది టైప్లో చేయడం వల్ల ఏంటంటే వాటర్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. అండ్ లుక్ కూడా చాలా బాగా కనపడుతుంది ఈ ప్లాట్ఫామ్ మీద. అండ్ యూ షేప్లో రావడం వల్ల స్టోరేజ్ కూడా చాలా బాగా వచ్చింది ఇక్కడ. సో చాలామంది హౌసెస్ అడుగుతున్నారు, ఎవరైనా కూడా బడ్జెట్లో మంచి హై ఎండ్లో హౌస్ కావాలి అని తీసుకున్నట్లయితే కనుక ఇది తప్పకుండా తీసుకోవచ్చు. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి 78 lakhs చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్, ఇది తగ్గిస్తారు, మాట్లాడవచ్చు కూడా అని ప్రైస్ విషయంలోని. సో ప్రైస్ అయితే తగ్గిస్తారు. మంచి స్పేషియస్గా ఇంటీరియర్తో ఉన్న హౌస్ తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడుతున్నాము, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ హౌస్ మొత్తం చూడండి, ఇంకా చూపిస్తాను లోపల ఇంటీరియర్ ఎట్లా చేశారు, ప్లానింగ్ ఎట్లా ఇచ్చారు, ఇలాంటివన్నీ కూడా చెప్తాను వీడియోలోని. వీడియో పూర్తి వరకు చూసి కాంటాక్ట్ అవ్వండి. సో ఇందులో మనకి 2 గదులు అయితే వస్తున్నాయి. అండ్ ఎంట్రన్స్లో చూసుకున్నట్లయితే కనుక ఒక చిన్న ఐడాల్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, కృష్ణుడి డిజైన్ వచ్చింది ఇక్కడ. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ వాల్ కూడా అలా ప్లెయిన్గా వదిలేకుండా ఒక ఐడాల్ తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వర్క్ చేయించారు వీళ్ళు. ఇక్కడ మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది చూడండి, ఇక్కడ గుమ్మాలు ఎత్తే చాలా హైట్ తీసుకున్నారు. ఇంచుమించు ఒక గుమ్మం హైట్ వచ్చేసరికి 8.5 feet అయితే ఉంటుంది. 8.5 అడుగులు ఎత్తు తీసుకున్నారు చూడండి, చాలా హైట్ వచ్చాయి ఇక్కడ గుమ్మాల హైట్ అనేవి. రెగ్యులర్గా మనం ఒక 7 feet తీసుకుంటాము, ఇక్కడ 8.5 అడుగులు హైట్ వచ్చింది చూడండి. స్లాబ్ హైట్ కూడా చాలా ఎక్కువ ఇది. ఇప్పుడు మనం చూస్తుంది ఇది మాస్టర్ బెడ్రూము, ఇక్కడ మనం చూస్తుంది ఇదంతా కూడాని. సో ఇది చూసుకున్నట్లయితే కనుక 14 అడుగులు పొడవు ఉంటుంది, 11 అడుగులు వెడల్పుతో తీసుకున్నారు. ఫ్రంట్ వార్డ్రోబ్ అది స్లైడింగ్ వచ్చింది, టాప్లో ఓపెనబుల్ డోర్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ ఒక టీవీ యూనిట్ కూడా చేయించారు వీళ్ళు. అండ్ ఐరన్ చేసుకుంటాం కదా మనం, దానికోసం అని చెప్పేసి ఇక్కడ టేబుల్ ఒకటి తీసుకున్నారు. ఇది ఫోల్డబుల్ టైప్ అయితే ఉంటుంది, వాల్ మౌంటెడ్. ఇది కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఐరన్ బాక్స్ తీస్తున్నారు. సో ఇదంతా కూడా ఒక సెటప్ చేశారు ఇక్కడ వీళ్ళు, బాగుంది. రెగ్యులర్గా మనం సేల్స్ బిల్డింగ్స్లో చేసుకుంటాం ఆ టైప్ కాన్సెప్ట్ కాదు, మనం ఓన్గా కట్టుకుంటే అన్నీ ఎలా చూసుకుంటాం అలా చూసి కన్స్ట్రక్షన్ చేశారు ఇది. అండ్ ఇది డ్రెస్సింగ్ టేబుల్, ఇది ఇక్కడ మీరు చూస్తుంది. ఈ పైన ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవచ్చు, జస్ట్ ఇలా స్లైడ్ చేస్తే మిర్రర్ వస్తుంది చూడండి. సో అసలు మిర్రర్ లేదు అన్నట్లుగా అయితే ఉంటుంది. స్లైడింగ్ తీసుకున్నారు. కింద మనకి సిట్టింగ్కి చిన్న చైర్ మాదిరిగా తీసుకున్నారు. ఇది మూవబుల్ ఉంటుంది, ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు. టోటల్గా 78 lakhs ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ అనేది. ఇది కూడా తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. అండ్ లోన్ కూడా పెట్టుకోవచ్చు. మీకు వెస్ట్ ఫేసింగ్లో కూడా ఉన్నాయి. సో మాస్టర్ బెడ్రూమ్కి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము 4 అడుగులు వెడల్పు ఉంటుంది, 6.5 అడుగులు పొడవుతో రావడం జరిగింది. అండ్ టైల్స్ చూడండి, కింద ఫ్లోరింగ్ నుంచి సీలింగ్ హైట్ వరకు మొత్తం టైల్స్ వచ్చేసాయి ఇక్కడ. అండ్ డిజైన్ చాలా బాగుంది, పర్టికులర్గా ఈ హైలైటెడ్ డిజైన్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. అండ్ డైవర్టర్స్ తీసుకున్నారు ఇక్కడ వీళ్ళు చూడండి. అండ్ ప్లంబర్ కంపెనీవి ఇవి. ట్యాప్స్ కానీ కమోడ్స్ కానీ అన్నీ కూడా మంచి ప్రీమియం బ్రాండెడ్ యూజ్ చేశారు వీళ్ళు. పదండి వెళ్ళి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు. చిన్న చిన్నవి ఏదన్నా కీచెన్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం ఇక్కడ. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది. ఇది కూడా సేమ్ దానిలోనే ఉంటుంది, కాకపోతే ఇది 10x14 సైజులో అయితే వచ్చింది బాత్రూమ్, ఈ బెడ్రూమ్ అనేది. అండ్ సీలింగ్లో ప్రొఫైల్ లైటింగ్కి వెళ్ళారు, చుట్టూరు కోవ్ లైటింగ్ తీసుకున్నారు బ్లూ కలర్లోని. అండ్ రైట్ సైడ్ కూడా చూసుకున్నట్లయితే కనుక ఒక ప్యాటర్న్ వచ్చింది చూడండి, థీమ్ చాలా బాగుంది వాల్కి. అండ్ ఇక్కడ కూడా టీవీ యూనిట్ చేయించారు వీళ్ళు. టోటల్గా ఈ హౌస్ మొత్తం చూసుకున్నట్లయితే కనుక 3 టీవీ యూనిట్లు ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇదంతా కూడా గ్లాసీ ఫినిషింగే,
స్లైడింగ్ ఇచ్చారు. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. లోపల మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. గుమ్మాలు కూడా చాలా హైట్ ఉన్నాయి ఫ్రెండ్స్. బాత్రూమ్ గుమ్మాలు కూడా చూడండి చాలా హైట్ వచ్చాయి ఇక్కడ. సో ఇది మనకు వచ్చేసరికి 10x4.5 సైజులు అయితే ఉంటుంది బాత్రూమ్ అనేది. సీలింగ్స్ కూడా చేంజ్ చేశారు బాత్రూమ్స్లోని. వర్క్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్, చాలా క్వాలిటీగా ఉంది. డైరెక్ట్గా విజిట్ అవ్వండి, హౌస్ ఎట్లా ఉంది ఏంటి ఇవన్నీ చూసుకోండి. ప్రైస్ అయితే మాత్రం చాలా వరకు తగ్గిస్తారు, మాట్లాడవచ్చు కూడా, అండ్ లోన్ కూడా పెట్టుకోవచ్చు. సో మనం ఆల్మోస్ట్ హౌస్ మొత్తం అంతా కూడా చూసినట్లే. ఇంకా పూజా రూమ్ చూడలేదు, అది చూద్దాము. అండ్ ఆ పూజా రూమ్ చూసే కన్నా ముందు మనం ఒకసారి ఇంటి ప్లానింగ్ చూద్దాము, ఎట్లా ఇచ్చారు ఏంటి అని చెప్పేసి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇది హౌస్ ప్లానింగ్ ఫ్రెండ్స్. ఇది 26.5x60 ఈస్ట్ ఫేసింగ్ డ్రాయింగ్. ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ కూడా ఉన్నాయి, ఇంకా రెడీ అవ్వలేదు కాబట్టి చూపించలేదు అది మీకు. వెస్ట్ ఫేసింగ్లో కూడా ఇదే ప్యాటర్న్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇంటీరియర్ ఇదంతా కూడా సేమ్ సిమిలర్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తుంది ఈ ఈస్ట్ ఫేసింగ్ డ్రాయింగ్. ఇది కిచెన్ అండ్ పక్కనే పూజా రూమ్ 3.5x5.5 సైజులో పూజా రూమ్ ఉంటుంది. అండ్ స్పేషియస్గా హాల్ తీసుకున్నారు. 11x14 సైజులో మాస్టర్ బెడ్రూము, 10x14 సైజులో చిల్డ్రన్స్ బెడ్రూము. రెండింటికి 2 అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉంటాయి. టోటల్గా డిజైన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు ఏదైనా ఖాళీ స్థలం ఉండి అందులో హౌస్ ప్లాన్స్ కావాలి అన్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ పెడతాను, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఎవరైనా హౌస్ ప్లాన్స్ కావాలి అనుకున్నట్లయితే కనుక. ఇది పూజా రూమ్. ఇది సో ఇది పూజా రూమ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి 3.5 అడుగులు వెడల్పు ఉంటుంది, 5.5 అడుగులు పైనే పొడవైతే వచ్చింది. అండ్ సీలింగ్ డిజైన్ కూడా చాలా వరకు ప్లెయిన్గా తీసుకున్నారు. అండ్ టైల్స్ కూడా మనకి బాగా ఇచ్చారు. ఇక్కడ చూడండి మొత్తం టైల్స్ వచ్చేసాయి, లోపల అంతా కూడా టైల్స్ వచ్చేసాయి చూడండి. సో పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. ఇది ఇంచుమించు 17 అడుగుల వరకు పొడవు ఉంది ఫ్రెండ్స్. ఇది ఎనోవా సరిపోతుంది పార్కింగ్ ఏరియాలోని. అండ్ మెట్ల ల్యాండింగ్ కింద కూడా ఒక కామన్ టాయిలెట్ వచ్చింది. మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రెండ్స్. ఇది ఇచ్చిన మొత్తం అంతా కూడా అవుట్ సైడ్ సేఫ్టీకి ఇచ్చిన గ్రిల్ మొత్తం అంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్. ఇది అవుట్ సైడ్ కామన్ టాయిలెట్. ఇది ఒకసారి చూపిస్తాను చూసుకోండి. ఇదిగోండి ఇండియన్ స్టైల్ కమోడ్ తీసుకున్నారు. ఇక్కడ ఒక ట్యాప్ పాయింట్ ఇచ్చారు చూడండి, ఇది డమ్మీ. ఇది మనకి వాషింగ్ మిషన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ అవసరం అయితే కనుక ఈ ట్యాప్ పాయింట్ అనేది. గ్రానైట్ అయితే వచ్చేసాయి స్టెప్స్ మొత్తం అన్నీ. రైలింగ్ వచ్చేసరికి ఎస్ఎస్లో తీసుకున్నారు వీళ్ళు. పదని పైకి అయితే వెళ్దాము, ఒకసారి పైన కూడా మీకు చూపిస్తాను. సో మనం పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఫ్రంట్ ఎలివేషన్ కూడా కొంచెం క్రాస్ అయితే ఉంటుంది. మీకు డైరెక్ట్గా కింద నుంచి చూసినప్పుడు అది పెద్ద కనపడదు, కానీ ఫ్రంట్ ఎలివేషన్కి పైకి వస్తే మీకు అర్థమవుతుంది. ఈ టైప్ కాన్సెప్ట్లో తీసుకున్నారు డిఫరెంట్ కానీ. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 20 హౌసెస్ ఉన్నాయి చూసుకోండి, నేను మీకు చూపిస్తున్నాను కూడా ఇక్కడ. సో వాటర్ ట్యాంక్ అనేది కొంచెం హైట్లో తీసుకున్నారు, మనకి ప్రెషర్ అనేది త్వరగా రావడం కోసం. అండ్ సిమెంట్ వాటర్ ట్యాంక్ ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. అండ్ పైన ఎక్స్ట్రాగా ఒక ట్యాప్ పాయింట్ కూడా ఇచ్చారు వీళ్ళు, ఏదైనా ఫ్లోరింగ్ వాష్ చేసుకోవడం కోసం అట్లాగా. అండ్ ఇదిగోండి కన్స్ట్రక్షన్ చేస్తున్న హౌసెస్ ఇవి. కంప్లీట్ మొత్తం స్టార్టింగ్ బ్రిక్ వర్క్ అయిపోతుంది, తర్వాత స్లాబ్ అయితే వేస్తారు వీళ్ళు. సో మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. హౌసెస్ ప్రైజెస్ అనేవి చెప్పాను కదా, ఈ విధంగా అయితే ఉంటే 78 lakhs అట్లా ఉంటుంది. ఇంకా తగ్గిస్తారు కూడా, మాట్లాడవచ్చు. ఎవరైనా హౌస్ తీసుకుందాం ఈస్ట్ ఫేసింగ్లో వెస్ట్ ఫేసింగ్లో అనుకున్నట్లయితే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాను, మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి తప్పకుండా కామెంట్ చేయండి, మర్చిపోకండి.